మొత్తానికి రణ్వీర్ సింగ్ పై నిషేధం తొలగిపోయింది. ఫెడరేషన్ బ్యాన్ ఎత్తేసింది. దీంతో రణ్వీర్ కొత్త సినిమాకు లైన్ క్లియర్ అయింది. ధురంధర్ చిత్రాలతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన రణ్వీర్ సింగ్ కు ఇప్పుడు ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారు నిర్మాతలు. అయినా సరే ధురంధర్ రిజెక్ట్ చేస్తున్నాడట. ధురంధర్ రిలీజ్ కి ముందు రణ్వీర్ సింగ్ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అప్పుడు తన రెమ్యునరేషన్ 50 కోట్ల కంటే తక్కువే. అందుకే ధురంధర్ 2 భాగాలకు కలిపి రణ్వీర్ సింగ్ 50 కోట్లు మాత్రమే అందుకున్నాడు. ధురంధర్ 1, 2 తర్వాత రణ్వీర్ సింగ్ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటుడిగా మారాడు. ప్రస్తుతం ఇండియాలో అల్లు అర్జున్ మాత్రమే మూవీకి 300 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నాడు. రణ్వీర్ సింగ్ ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రణ్వీర్ సింగ్ డేట్స్ ఇస్తే చాలు 350 నుంచి 400 కోట్లు ఇచ్చేందుకు బడా బడా నిర్మాతలు కాంటాక్ట్ అవుతున్నారట. ధురంధర్ సిరీస్ తో దేశంలోనే తిరుగులేని స్టార్స్ లో ఒకటిగా మారాడు రణ్వీర్. అయితే రణ్వీర్ సింగ్ కు ప్రస్తుతం రెమ్యునరేషన్ పై ఆసక్తి లేదని తెలుస్తోంది. ధురంధర్ లాంటి బ్లాక్ బస్టర్ కంటెంట్ ఉన్న మూవీస్ కు మాత్రమే తన ప్రాధాన్యత అంటున్నాడు. జై మెహతా దర్శకత్వంలో ప్రళయ్ పేరుతో తెరకెక్కే చిత్రంలో నటించబోతున్నాడు. ఈ సినిమా కోసం తానే నిర్మాతగా మారబోతున్నాడు. ఇది వంటి స్క్రీన్ ప్లే అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సాక్షి. దిస్ ఇస్ అంజలి సైనింగ్ ఆఫ్. బై.